Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. Polity Day 4 series కి స్వాగతం అండి. మన ఈ రోజు టాపిక్ వచ్చేసి ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఏంటి అసలు ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాడు? ఫస్ట్ ఆప్షన్ ఏముంది? ద ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా అంట. ఎన్ఫోర్సబుల్ కాదు ప్రియాంబుల్ కోర్టులో అని చెప్తున్నాడు. చూడండి, ఇట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంట. దీన్ని ఆర్టికల్ 368 కింద ప్రియాంబుల్ ని అమెండ్ చేయొచ్చు అని అంటున్నాడు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా చూడండి. ద వర్డ్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ వేర్ యాడెడ్ టు ఇట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంట. ఈ 3 వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్, ఇంటెగ్రిటీ యాడ్ చేశారా అని అంటున్నాడు అనమాట. సింపుల్ అండి. ఫస్ట్ మీరు ప్రియాంబుల్ అనగానే ఏం గుర్తుపెట్టుకోవాలి? అసలు ప్రియాంబుల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు ఎవరు ప్రవేశపెట్టారు, ఏం జరిగింది అంటే సింపుల్ అండి. ఫస్ట్ మీకు తెలుసుంటే 9th December 1946కి ఏం జరిగిందండి? మీరు పాత వీడియో మనది సేలియన్ ఫీచర్స్ కానీ మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. 9 December 1946కి ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జరిగింది. ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ జరిగింది. ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఓకేనా? 11th December ఏం జరిగింది? ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎన్నుకున్నారనమాట. ఆయన ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఆయనే తర్వాత మన ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ అవుతారనమాట. చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎన్నుకున్నారు. ఎప్పుడు అంటే 11th December. 13th December ఏం జరిగింది? మళ్ళీ 13th December ఏం జరిగింది అంటే ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనేది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో పండిత్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు ఇనిషియేట్ చేస్తారనమాట. 1946 అనేది దీంట్లో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ ని ఇనిషియేట్ చేస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ దీని ద్వారానే దీంట్లో కూడా ప్రియాంబుల్ ఉండింది అప్పుడు కూడా. ఇదే ఫౌండేషన్ మన ఇప్పుడు ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్ లో అడాప్ట్ చేసుకోవడానికి ఇది ఒక ఫౌండేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇలా మీరు ఆర్గనైజ్డ్ వేలో ప్రిపేర్ అవ్వాలి. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా అంటే ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అండి. కోర్టుకి వెళ్తే ప్రియాంబుల్లో ఉన్న ఏదైనా మీకు ఇష్యూ జరిగింది, గవర్నమెంట్ ఇలా టేక్ కేర్ తీసుకోవట్లేదు, ప్రియాంబుల్ ఏమో చెప్పినారు కానీ ఎన్ఫోర్సబిలిటీ కోసం మీరు కోర్టుకు వెళ్ళారనుకోండి, వాళ్ళు సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి కోర్టు ఏమంటది? లేదు, ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్, బట్ ఇట్ ఈస్ ఏ ఫౌండేషన్, ఇట్ ఈస్ అన్ ఐడెంటిటీ, ఇట్ ఈస్ అన్ గైడ్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. గైడ్ అనమాట. ఓకేనా? రైట్. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా. ఎస్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అనమాట. ఓకేనా? రైట్. ఒక్క నిమిషం అండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఇట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. కరెక్టా కాదా చూడండి. అమెండ్మెంట్ చేయొచ్చు ఆర్టికల్ 368? ఎస్, ఖచ్చితంగా చేయొచ్చు ఆర్టికల్ 368 కింద. ఫస్ట్ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ చూస్తే ల్యాండ్ మార్క్ కేసెస్ ఏం జరిగాయి ప్రియాంబుల్ గురించి అంటే 1960లో ఏం జరిగింది? బెరుబరీ యూనియన్ కేస్, బెరుబరీ కేసు అనమాట. ఇది బెరుబరీ కేసులో ఏం జరిగింది? సుప్రీంకోర్టు ఏమనింది బెరుబరీ కేసులో? ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనింది. నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ పార్ట్ కాదు కాన్స్టిట్యూషన్ అనింది అనమాట. మళ్ళీ 1973లో ఏమనింది? సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ని మళ్ళీ రివ్యూ చేస్తూ మార్చుకుంటూ, అంటే సుప్రీంకోర్టుకి పవర్ ఉంది కదా, ఇట్ కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్స్ అనమాట. అది ఏ ఆర్టికల్లో చెప్తుంది సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి అనేది మీరు కమెంట్ చేయండి. 1973లో కేశవానంద భారతి కేసులో ఏమనిందంటే ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటది అనమాట. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్తారు. బట్ ఇట్ కెన్ బి అమెండెడ్ అని చెప్తారు అనమాట. అందుకే ఇట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 అన్లెస్ అండ్ అంటిల్ బేసిక్ స్ట్రక్చర్ ని ఏమి మీరు ఇబ్బంది కలగకుండా మీరు అమెండ్మెంట్ చేసుకోండి అని చెప్పి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్తుంది. ఇట్లా 2 ఆప్షన్స్. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్, ఇట్ కెన్ బి అమెండెడ్ అంటే ఎస్, త్రూ 1973 కేశవానంద భారతి కేసులో చెప్పారనమాట. ఇట్ క్యాన్ బి అమెండెడ్ అని చెప్పి. ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. కాదు, ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి 1973లో. అదే ఈ క్వశ్చన్, ఈ స్టేట్మెంట్ బెరుబర్ 1960కి ముందు అడిగింటే ఎస్, ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ 1960 తర్వాత 73 మధ్యలో అడిగింటే మనం ఏం చెప్పేవాళ్ళము? ఎస్, ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయేది. ఇప్పుడు మాత్రం రాంగ్ ఇది. ఓకేనా? రైట్. థర్డ్ వన్ రాంగ్ అయితే ఏమవుతుంది? ఎస్, ఆన్సర్ వచ్చేస్తుంది. ఫోర్త్ వన్, ద వర్డ్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ వేర్ యాడెడ్ టు ఇట్ బై ద 42nd అమెండ్మెంట్ యాక్ట్. ఎస్, కరెక్ట్. ఆబ్వియస్లీ 42nd అమెండ్మెంట్ యాక్ట్ చేశారు, ప్రియాంబుల్లో ఒక అమెండ్మెంట్ చేశారు, దాంట్లో 1976లో చేశారు ఇది.
ఓకేనా. తర్వాత 44th కూడా వస్తుంది 1978లో, అది కూడా ఇంపార్టెంట్. మనం వచ్చినప్పుడు కంటెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటెగ్రిటీ అనే వర్డ్స్ యాడ్ చేశారనమాట. ఓకేనా, ఇదండి ప్రియాంబుల్. మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను, జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాను, ఒకసారి చూసుకోండి పాస్ చేసి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ద టర్మ్ రిపబ్లిక్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లైస్. రిపబ్లిక్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్లో ఉంది కదా ప్రియాంబుల్లో, అది ఏం చెప్తుంది అని చెప్పి అడుగుతున్నాను అనమాట. గవర్నమెంట్ అకౌంటబుల్ టు ద పార్లమెంట్ అంట. ఇది అది ఇంప్లై చేస్తుందా? ప్రియాంబుల్లో ఉన్న ఈ వర్డ్ ఈ మాట చెప్తుందా అని అడుగుతున్నాడు. సెకండ్, ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉంటాడా అంటున్నాడు. ఇండిపెండెన్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఉంటుందా, రూల్ ఆఫ్ లా ఉంటుందా అని అడుగుతున్నాడు అనమాట. సింపుల్ అండి, ఏం తెలియదు. రిపబ్లిక్ అంటే ఆ ఏదైతే ఆ కంట్రీ ఉంటుందో దానికి ఎలక్టెడ్ హెడ్ ఉండాలి. ఓకే, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ డైరెక్ట్ ఎలక్షన్స్ కాదు మన కంట్రీలో, అయినా కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్ అయినా కూడా ఎలక్టెడ్ కదా. బ్రిటిష్లో అలా కాదు, హైరార్కీ ఫాలో చేస్తారనమాట వాళ్ళు. ఓకేనా, దాన్ని ఏమంటారు? మోనార్కియల్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్షన్. బ్రిటిష్ దాంట్లో, యూకేలో. మన దాంట్లో ఎలక్టెడ్ అనమాట. ఇండైరెక్ట్ ఎలక్షన్ అయినా ఎలక్షనే చేస్తారు కదా ప్రెసిడెంట్. ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎన్నుకుంటారు కదా, అట్లా ఎలక్టెడ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటారు అనమాట రిపబ్లిక్ని. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ పెట్టేసాను మీకోసం, చూసుకోండి ఒకసారి. ఎక్స్ప్లెనేషన్ పెట్టేసాను. ఓకేనా, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎలక్టెడ్ ఇండైరెక్ట్లీ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years, బట్ దిస్ డిస్టింగ్విషెస్ ఫ్రమ్ ఎ మోనార్కీ లైక్ కంట్రీస్ అనమాట. యూకే కన్ఫర్మ్స్ ద కంట్రీస్ రిపబ్లికన్ క్యారెక్టర్. ఓకే, రైట్. మరి రిపబ్లికన్ అనమాట. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ వర్డ్ ఫ్రెటర్నిటీ అని ఉంది కదా ప్రియాంబుల్లో, అది ఏం దేని గురించి మాట్లాడుతుంది, ఏం చెప్తుంది అని చెప్పి అడుగుతున్నాను అనమాట. యాజ్ మెన్షన్డ్ ఇన్ ద ప్రియాంబుల్, ఎన్ష్యూర్ ఏంటి అంటే ఎకనామిక్ ఈక్వాలిటీ అండ్ జస్టిసా, లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషనా, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ది నేషనా, ప్రమోషన్ ఆఫ్ సెక్యులర్ వాల్యూసా అంటున్నారు అనమాట. సింపుల్ అండి. ఫ్రెటర్నిటీ అంటే ఏం లేదు, యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ. ఫ్రెటర్నిటీకి ఇంకో మీనింగ్ ఏంటి? బ్రదర్హుడ్ అనుకోండి మీరు. సింపుల్గా బ్రదర్హుడ్, కలిసి ఉండడం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉండడం అన్నట్ల దీన్ని ఫ్రెటర్నిటీ, అందరు కలిసి ఉండాలన్నట్లు అనుకోండి. అలా గుర్తుపెట్టుకుంటే మీకు యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, యూనిటీ ఎందుకు ఎక్స్ప్రెసివ్లీ ఫ్రెటర్నిటీ ఈజ్ మెంట్ టు డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటెగ్రిటీ ఆఫ్ ద నేషన్. చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. బ్రదర్హుడ్ అని కూడా పెట్టారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆర్ కరెక్ట్? చూడండి, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్. చూడండి, ఎప్పుడైనా మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసే ముందు అది చదివినా ఫస్ట్ విచ్ ఆఫ్ ద కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఏమంటున్నాడు, ప్రియాంబుల్ గురించి ఏమడుగుతున్నాడు అని చదివిన తర్వాత వెంటనే మీకు యూపీఎస్సీ అటెంప్ట్ చేసిన, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అయినా, ఇప్పుడు ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ కూడా పేపర్స్ కొంచెం బాగా అప్లికేబిలిటీ ఇట్లా స్టేట్మెంట్ వైజ్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఇస్ ఆర్ కరెక్టా, ఇండైరెక్టా, ఇన్కరెక్టా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. మళ్ళీ మీరు అంతా చదివి అటెంప్ట్ చేసిన తర్వాత ఇన్కరెక్ట్ అడిగితే మీరు ఆన్సర్ మొత్తం అంత టైం వేస్ట్ చేసి, టైం స్పెండ్ చేసి మొత్తం వేస్ట్ అయిపోతుంది. తప్పు పోతే మళ్ళీ నెగిటివ్ మార్కింగ్. కాబట్టి జాగ్రత్తగా. ఓకేనా, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్ ఆఫ్ లా అంట, ఇందాక డిస్కస్ చేస్తాను. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంట. ఓకేనా, మళ్ళీ ఎందుకంటే రివిజన్ అవుతుంది అది. ఇట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 అంటున్నాడు. ఓకే, అటెంప్ట్ చేయండి, పాజ్ చేసి మనం డిస్కస్ చేద్దాం. చేసాం కదా ఆల్రెడీ. ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నప్పుడే మీరు ఎలిమినేట్ చేసేయాలండి. సెకండ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? సెకండ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఎస్ వచ్చేస్తుంది. సెకండ్ వన్ ఎలిమినేట్ చేయాలి కదా మనము, కరెక్ట్ అని అడుగుతున్నాడు. సెకండ్ వన్ ఎలిమినేట్ చేయాలి. 2 ఆన్సర్ వస్తుందా? 3. ఎస్, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్ ఆఫ్ లా అంటే నాట్ ఎన్ఫోర్సబుల్ అనమాట. ఇది ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై ద కోర్ట్స్ ఆఫ్ లా. ఇట్ ఈస్ ఫస్ట్ ఏమని అడిగినాము, ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ అడిగినాం, ఇప్పుడు ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ అని అడిగినాం. అట్లా నేనే మీకు కన్ఫ్యూజన్ చేసి క్వశ్చన్స్ పెడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడే ప్రాక్టీస్ అయిపోతుంది మీకు. ఓకేనా, ఇట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368. ఎస్, కేశవానంద భారతి కేసు 1973లో చెప్తారనమాట. తర్వాత మళ్ళీ 1995 ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు కూడా వస్తుంది అనమాట. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు దాంట్లో కూడా ఇదే అప్హెల్డ్ చేస్తారనమాట. ప్రియాంబుల్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మినర్వా మిల్స్ కేసు కూడా అన్ని మనం ఒక చోట డిస్కస్ చేస్తున్నాం, కంటెక్స్ట్ వచ్చినప్పుడు అన్ని చూద్దాం. ప్రియాంబుల్ ఇస్ నాట్ జస్టిస్, నాట్ ఎన్ఫోర్సబుల్ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ ద గాంధీయన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మోస్ట్ ప్రామినెంట్లీ? గాంధీయన్ ఆస్పెక్ట్స్ ఎక్కడ చెప్తున్నారు అని అడుగుతున్నారు అనమాట. సింపుల్, ఎక్కడ చెప్తున్నారు? ఫండమెంటల్ రైట్సా? ఇది రైట్స్ కదా, ఇక్కడ కాదు కదా. ప్రియాంబులా అంటే ఈ టాపిక్ ప్రియాంబుల్ కాబట్టి ప్రియాంబులే అనుకుంటారా? అట్లా ఉండదు కదా. జాగ్రత్తగా ఆలోచించి అటెంప్ట్ చేయాలి మీరు. అదే అటెంప్ట్ చేసేస్తే ఎట్లా? డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీయా అంటే ఫండమెంటల్ డ్యూటీస్, అంటే ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్ ఫస్ట్ ఎలిమినేట్ చేయాలి మీరు. ఇంకా మిగిలింది ఈ టాపిక్ ప్రియాంబుల్ కాబట్టి ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి అటెంప్ట్ చేస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చెప్తున్నారు అనమాట. ఓకేనా, గాంధీయన్ ప్రిన్సిపల్స్, సోషలిస్ట్, లిబరల్ ప్రిన్సిపల్స్ 3 ఉన్నాయి కదా. అది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయకపోయినా
డిఫర్ చేస్తారు, అట్లా డిఫైన్ చేస్తారనమాట దాన్ని ఆ 3 లాగా. అందులో గాంధీయన్ ప్రిన్సిపల్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ స్టేట్ డిపిఎస్పీలో చెప్తున్నారు. ఆర్టికల్స్ ఏంటి మెన్షన్ చేయండి మీరు. 36 to 51 డిపిఎస్పీ. సెవెరల్ సచ్ యాజ్ ప్రమోటింగ్ ఆర్గనైజ్ పంచాయత్స్, విలేజ్ పంచాయత్స్, ఆర్టికల్ 40 ఇండస్ట్రీస్, అన్ని చాలా ఇంపార్టెంట్. డిపిఎస్పీ వచ్చినప్పుడు మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్, మళ్ళీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా, నాట్ ఎన్ఫోర్సబుల్ ఇన్ బట్ ఎ సోర్స్ ఆఫ్ పవర్. చూడండి యూపీఎస్సీ ఇలా క్వశ్చన్ అడిగి ఉంది ఆల్రెడీ, మీరు పీవైక్యూ చూస్తే మీకు తెలుస్తుంది. నాట్ ఎన్ఫోర్సబుల్ అండ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ పవర్, జస్టిసేబుల్ అండ్ లీగల్లీ బైండింగ్ అంట. అసలు జస్టిసేబుల్ అనేది మీరు చూడగానే తీసేయాలి. ఎట్లా జస్టిసేబుల్? నాట్ ఎన్ఫోర్సబుల్ అన్నప్పుడు జస్టిసేబిలిటీ ఎక్కడ వచ్చింది? ఎన్ఫోర్సబుల్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా అంటే కాదు, నాట్ ఎన్ఫోర్సబుల్. సెకండ్ వన్ ఇలా తీయాలి. నాట్ ఎన్ఫోర్సబుల్ అండ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ పవర్, నాట్ ఎన్ఫోర్సబుల్ బట్ ఏ సోర్స్ ఆఫ్ పవర్ ఆ ప్రియంబుల్ అంటున్నాడు అనమాట. కాదు, ఇట్ ఈస్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ పవర్, ఓకేనా, జస్ట్ ఏ గైడ్ టువర్డ్స్ ద స్టేట్ అనమాట, ఓకేనా, అథారిటీస్ గైడ్ అనమాట. ఫిలాసఫీ, ఐడెంటిటీ, ఓకే, పొలిటికల్ హారోస్కోప్ ఇది, ఓకేనా. ఐడెంటిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ప్రియాంబుల్ని ఎవరన్నారు? ఐడెంటిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఎన్ఏ పాల్కీవాలా అనమాట. మీకు చూడండి అన్ని మాక్సిమం 360 డిగ్రీలో కవర్ చేస్తున్నాను నేను. ఐడెంటిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి ప్రియాంబుల్ని ఎవరన్నారంటే ఎన్ఏ పాల్కీవాలా అన్నారు. ఎన్ఏ పాల్కీవాలా. పొలిటికల్ హోరోస్కోప్ అని ఎవరన్నారు దీన్ని? పొలిటికల్ హోరోస్కోప్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇది. పొలిటికల్ హోరోస్కోప్ అని ఎవరన్నారంటే పొలిటికల్ హోరోస్కోప్ కేఎం మున్షి అంటారనమాట. కేఎం మున్షి గారు, ఓకేనా, ఈయన అంటారనమాట. ఏమంటారు? పొలిటికల్ హోరోస్కోప్. ఐడెంటిటీ అని ఎన్ఏ పాల్కీవాలా. జస్టిస్ హిదాయతుల్లా అంటే ఫార్మర్ సుప్రీంకోర్టు జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన ఏమన్నారు దీన్ని అంటే ఇట్ ఈస్ ఎ గైడ్ టు ద కాన్స్టిట్యూషన్ అని చెప్పారనమాట. గైడ్ టు ద కాన్స్టిట్యూషన్, అలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. రైట్, నెక్స్ట్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ లీగల్ పవర్, నాట్ ఎన్ఫోర్సబుల్ అండ్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ పవర్ చూసాము. విచ్ ఫీచర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ డైరెక్ట్లీ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద టర్మ్ డెమోక్రటిక్ ఇన్ ద ప్రియాంబుల్ అంట. డైరెక్ట్ డెమోక్రటిక్ అనే వర్డ్, డెమోక్రసీ అనే వర్డ్ ఇందులో ఇచ్చిన ఏ ఫీచర్లో డైరెక్ట్గా ఇంప్లాయిడ్ పార్ట్ ఉంది అని అడుగుతున్నాడు. డైరెక్ట్గా రిఫ్లెక్టెడ్ అనమాట, ఇంప్లాయిడ్ కూడా కాదు అని అడుగుతున్నాడు. జ్యుడిషియల్ రివ్యూవా, రూల్ ఆఫ్ లా, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజా, ఇంకో ఆప్షన్ ఉంది చూపిస్తాను. ఫెడరలిజమా అంటున్నాడు. చూడండి జాగ్రత్తగా, ఫెడరలిజమా అంటున్నాడు. జ్యుడిషియల్ రివ్యూ కాదు, రూల్ ఆఫ్ లా కూడా కాదు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనమాట. డెమోక్రసీ అంటే ఎలక్టెడ్ బై ద పీపుల్, కాబట్టి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే రైట్ టు ఓట్ కదా. ఇది ఆర్టికల్ ఎంత కామెంట్స్లో మెన్షన్ చేయండి. రైట్ టు ఓట్ కదా. ఈ రైట్ టు ఓట్ అనేది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది మనది ఉండడం, మన డెమోక్రసీలో ఉండడం వల్ల, డెమోక్రసీ అనేది ఎలక్టెడ్ బై ద పీపుల్ కదా. మనమే ఇప్పుడు ఎంత ప్రైమ్ మినిస్టర్, సీఎం, ఎంపీస్, ఎమ్మెల్యేస్ ఉన్నా మనమే కదా వాళ్ళని ఎన్నుకొని పంపిస్తుంది కూర్చొని రూల్ చేయండి అని. కాబట్టి ఆ డెమోక్రటిక్ అనే వర్డ్లోనే ఆ మీనింగ్ ఉందన్నమాట. ఓటింగ్ పవర్, ఎలక్టెడ్ బై ద పీపుల్ అనేది, అది రిఫ్లెక్ట్ దేంట్లో అవుతుందని యూపీఎస్సీ ఇలా అడగొచ్చు అనమాట. కాబట్టి మీకు ఇలా పెట్టాను, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఆర్టికల్ ఏది అనేది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ యూనివర్సల్ డెమోక్రటిక్ మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా కొంచెం చూసుకోండి జాగ్రత్తగా. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్విన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ సోషలిజం? ఇండియన్ సోషలిజం ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ మిక్స్చర్ ఆఫ్ సోషలిజం కదా. మార్క్సిజం కూడా కాదు, గాంధీజం కూడా కాదు, మిక్స్చర్ ఆఫ్ సోషలిజం అనమాట. కాబట్టి ఏదైతే కాన్స్టిట్యూషన్లో మనది ఉందో ట్విన్ ఆబ్జెక్టివ్స్, సోషలిజం అనే వర్డ్ ఉందో, సోషలిస్ట్ అనేది యాడ్ చేశారు కదా 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ దాకా చూసాం 1976. ఆ వర్డ్ ఎక్కడ ప్రియాంబుల్లో ఉన్నది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటున్నాడు అనమాట. ట్విన్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూడండి. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్ అంటున్నాడు. ఒకసారి చూడండి. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ స్టేటస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్, ఇది ఎక్కడ ఉంది అనేది జాగ్రత్తగా చూడండి మీరు, ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంకా కాన్స్టిట్యూషన్లో వేరే ఇంకా పార్ట్లో ఉంది, ఎక్కడ ఉందని చూడండి. నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ అంట. నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ చూడండి జాగ్రత్తగా, అటెంప్ట్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. ఆప్షన్స్ ఇస్తాను మీకు బాగా. 1, 2, 3 కూడా ఉంది. 4th ఆప్షన్ 1, 2, 3 కూడా ఉంది. నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ అనగానే మీరు తీసేయాలి. ఇండస్ట్రీస్ కాదు, బ్యాంక్స్. సరే 1969లో బ్యాంక్స్ నేషనలైజ్ చేశారు కాబట్టి ఇంకా మనది పూర్తిగా కంప్లీట్లీ కంట్రోల్డ్ బై స్టేట్ అంటే అలా కాదు. ప్రైవేట్ సెక్టర్ కూడా పార్టిసిపేషన్ ఉంటుంది, గవర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది మార్కెట్లో. కాబట్టి బోత్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. బ్లెండ్ ఆఫ్ సోషలిజం అంటారు మనది, మిక్స్చర్ ఆఫ్ సోషలిజం మనది. ఆ ట్విన్ ఆబ్జెక్టివ్ సోషలిజం ఏమంటున్నారు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్. సరే మనకి ఇది తెలిసిపోయింది. ఇది తెలిసిపోయినప్పుడు థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే వస్తుంది ఆన్సర్.
వచ్చేస్తుంది కదా, ఇలా అటెంప్ట్ చేసేయాలి, వెంటనే వెళ్ళిపోవాలి ముందుకు. కొంచెం చాలా తక్కువ టైంలో అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలండి. టైం ఎంత సేవ్ చేస్తే ఎంసీక్యూస్ దాంట్లో ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేస్తే మెయిన్ ఎగ్జామ్స్లో చాలా టైం సేవ్ అవుతుంది మీది. ఓకేనా, రైట్. ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇన్కమ్, ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ స్టేటస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ లైఫ్ అనమాట ఇది. ఓకేనా, రైట్. 1 and 2 కరెక్ట్. నెక్స్ట్ ఎన్విజన్ ఇన్ ద ప్రియాంబుల్ ఏంటి చూద్దాం. అన్లైక్ కమ్యూనిస్ట్ సోషలిజం. అచ్చా, ఇప్పుడు నేషనలైజేషన్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీస్ అన్నాడు కదా, అది ఎక్కడ ఫాలో చేస్తారంటే చైనా. ఇలా నేషనలైజేషన్ విచ్ అలౌస్ మిక్స్డ్ ఎకానమీ మనది. చైనా, నార్త్ కొరియా కంప్లీట్గా ఇండస్ట్రీస్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయన్నమాట కంట్రీస్లో. నార్త్ కొరియా, క్యూబా. ఓకేనా, కమ్యూనిస్టిక్ సోషలిజం ఉంటుంది వాళ్ళది. మనది అట్లా కాదు, డెమోక్రటిక్ సోషలిజం మనది. బ్లెండ్ ఆఫ్ సోషలిజం, బ్లడ్ మిక్చర్ అనమాట. చైనా, నార్త్ కొరియా, క్యూబా ఇలాంటి కంట్రీస్లో ఇలా కమ్యూనిస్టిక్ సోషలిజం ఉంటుంది, కాబట్టి మనది కాదు. ఓకేనా, రైట్. సింపుల్. సోషలిజం ఉన్నా మనది మిక్చర్ అనమాట, మిక్స్డ్ ఎకానమీ వేర్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కో ఎగ్జిస్ట్. స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద ప్రియాంబుల్ అంట. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటున్నాడు. ఇట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368 అంట. మళ్ళీ క్వశ్చన్ మీకు ఎందుకు, మాటిమాటికి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది అనమాట ఎగ్జామ్లో. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ కెన్ బి అమెండెడ్ అండర్ ఆర్టికల్ 368. ఇట్ కన్ఫర్స్ ఎన్ఫోర్సబుల్ పవర్స్ అపాన్ ద లెజిస్లేచర్ అంట. ఇప్పటికీ మీరు జస్ట్ ఇట్లా చూడంగానే పెట్టేయాలి ఆప్షన్. ఇప్పటికి ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేసాం. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎస్. 1973 కేశవ్ నంద భారతి కేస్. ఇట్ కెన్ బి అమెండెడ్, ఎస్. 1973 కేశవ్ నంద భారతి కేస్. ఇట్ కన్ఫర్స్ ఎన్ఫోర్సబుల్ పవర్స్ అపాన్ ద లెజిస్లేచర్ అంట. ఈ ఏ పవర్స్, ఇట్ ఈస్ నాట్ ఎ సోర్స్ ఆఫ్ పవర్, ఇట్ డజంట్ ఎన్ఫోర్స్ ఎనీ పవర్స్ ఆన్ లెజిస్లేచర్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఎనీబడి అనమాట. ఇట్ ఈస్ ఎ ఐడెంటిటీ కార్డ్, హోరోస్కోప్, గైడ్ టువర్డ్స్ ద కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకేనా, రైట్. అలా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్ ఏమవుతుందంటే ఇట్ కన్ఫర్స్ ఎన్ఫోర్సబుల్ పవర్స్ అంటే నో, ఇట్ డస్ నాట్ కన్ఫర్స్. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఏమవుతుంది, 1 and 2 ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్ 1 and 2 ఆన్సర్. 10th వన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. నెక్స్ట్, ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ప్రియాంబుల్ హ్యావ్ బీన్ టేకెన్ ఫ్రమ్. ఈ 3 వర్డ్స్ ఉన్నాయి కదా కాన్స్టిట్యూషన్లో, ప్రియాంబుల్లో ఎక్కడి నుంచి తీసుకున్నాం ఈ 3 వర్డ్స్ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఫస్ట్, అమెరికన్ కాన్స్టిట్యూషనా, ఐరిష్ కాన్స్టిట్యూషనా, ఫ్రెంచ్ రెవల్యూషనా, రష్యన్ రెవల్యూషన్ అనమాట. ఓకేనా, చూడండి, పాస్ చేయండి, అటెంప్ట్ చేయండి. లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అనేవి ఫ్రెంచ్ రెవల్యూషన్లో పార్ట్స్ అనమాట. ఈ వీళ్ళు రెవల్యూషన్ చేసేటప్పుడు, ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. యూపీఎస్సీకి ఇంత క్లియర్గా డేట్ అవసరం లేదు, జస్ట్ బ్రాడ్గా 18th century జరిగిందని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో వాళ్ళు లిబర్టీ కావాలి, మాకు ఈక్వాలిటీ కావాలి, ఫ్రెటర్నిటీగా ఉందాము అని చెప్పి వాళ్ళు పెట్టుకున్న గోల్సే మనము ఏం చేసాము, ప్రియాంబుల్లో తెచ్చి పెట్టామన్నమాట. ఓకేనా, రైట్. ఇక్కడ నుంచి మనకు ఇన్స్పిరేషన్ దొరికింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకున్నాం సార్. 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్. 11th వన్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద వర్డ్స్ ఇన్సర్టెడ్. ఇప్పుడు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 3 వర్డ్స్ పెట్టారని చెప్పి చెప్తున్నాం కదా, కాబట్టి ఆ వర్డ్స్ ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నాయి, ఏం చెప్తున్నాయి, ఆ వర్డ్స్ ఉండడం వల్ల ఎందుకు పెట్టారు, పెట్టే వెనక ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నాను అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్, సోషలిస్ట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ కమిట్మెంట్ టు స్టేట్ సోషలిజమా అని అడుగుతున్నాడు. ఓకేనా, చూడండి, ఇందాక మనం ఏం పెట్టాం చూసాం మనం. చూడండి, సెక్యులర్ అంటే ఏంటి, దట్ ద స్టేట్ షాల్ సపోర్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ అని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, రైట్. ఇండియన్ సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాడు, స్టేట్స్ మనం ప్రియాంబుల్లో ఉన్న వర్డ్స్ గురించి. వెస్టర్న్ సెక్యులరిజం డిఫరెంట్గా ఉంటుంది, జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. ఇంటెగ్రిటీ వాస్ ఇంక్లూడెడ్ టు ఎంఫసైజ్ ద ఎమోషనల్ యూనిటీ ఆఫ్ ద నేషన్ అని అంటున్నాడు అనమాట. అటెంప్ట్ చేయండి. 4th వన్ 1, 2, 3 అనమాట ఆప్షన్. చూసుకోండి, మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ అండి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, సోషలిస్ట్ రిఫ్లెక్ట్స్ ద ఇండియాస్ కమిట్మెంట్ టు స్టేట్ సోషలిజం అంటున్నాడు. కాదు, మనది డెమోక్రటిక్ సోషలిజం. స్టేట్ సోషలిజం పార్టిసిపేట్ ఏ స్టేట్ సోషలిజం ఏ కంట్రీస్ ఫాలో అవుతాయి, చైనా, క్యూబా, నార్త్ కొరియా ఇలాంటి కంట్రీస్ స్టేట్ సోషలిజంని ఫాలో అవుతాయి అనమాట. కమ్యూనిస్టిక్ సోషలిజం ఇందాక చెప్పాము అనుకోండి, కమ్యూనిస్టిక్ సోషలిజం ఫాలో అవుతాయి. మనది డెమోక్రటిక్ సోషలిజం అనమాట. ఓకేనా, రైట్. సెక్యులర్ మీన్స్ దట్ ద స్టేట్స్. ఫస్ట్ వన్ మీరు తీసేస్తే ఆన్సర్ వస్తుందా అంటే, ఫస్ట్ వన్ తీసేస్తే వచ్చేస్తుంది కదా, సింపుల్. అట్లా ఎలిమినేట్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి. సెక్యులర్ మీన్స్ దట్ ద స్టేట్ షాల్ సపోర్ట్ ఆల్ రిలీజియన్స్ ఈక్వల్లీ. ఇంటెగ్రిటీ వాస్ ఇంక్లూడెడ్ టు ఎంఫసైజ్ ద ఎమోషనల్ యూనిటీ. ఎస్, ఇంటెగ్రిటీ అంటే మనము కంట్రీలో జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళైనా, తమిళనాడు కన్యాకుమారిలో ఉన్న వాళ్ళైనా మనమందరం ఒక్కటే అని చెప్పి ఒక బాండింగ్ ఉండాలి అని చెప్పి ఎమోషనల్ బాండింగ్ కోసం పెట్టారనమాట ఇంటెగ్రిటీ అనే వర్డ్. 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. ఓకేనా, రైట్.
నెక్స్ట్ ఏముంది ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి కొంచెం. విత్ రెఫరెన్స్ టు ద టర్మ్ ఫ్రెటర్నిటీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫ్రెటర్నిటీ అనే వర్డ్ ఇంకా ఎక్కడ ఉంది అని అట్లా అంటున్నాడు అనమాట. అదే ఏం చెప్తుంది అసలు ఫ్రెటర్నిటీ అనేది చెప్తున్నాడు అనమాట. ఓకేనా, రైట్. ఇట్ గ్యారంటీస్ ఈక్వాలిటీ ఆఫ్ రిలీజియన్ అంటున్నాడు. ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్ అంటున్నాడు అనమాట. మాటికి పెట్టడం వెనక రీజన్ ఏంటంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. అప్లికబిలిటీ పార్ట్ కూడా ఇస్తున్నాను నేను. బేసిక్ క్వశ్చన్స్, అప్లైడ్ పార్ట్, అనలిటికల్ పార్ట్, టఫ్నెస్ పెంచుకుంటూ వెళ్తున్నాను మెల్లిగా. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ త్రూ ఫండమెంటల్ డ్యూటీస్ త్రూ ఎన్ఫోర్స్ చేస్తారా అంటున్నాడు. చూడండి ఎంత డీప్గా ఇచ్చారు. ఓకేనా, రైట్. జాగ్రత్త అటెండ్ చేయండి. ఇట్ గ్యారంటీస్ ఈక్వాలిటీ ఆఫ్ రిలీజియనా, ఈక్వాలిటీ ఆఫ్ రిలీజియన్ ఇస్తుందా అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఫ్రెటర్నిటీ కాదు కదా, సెక్యులర్ అనే వర్డ్ కదా ఇది. గ్యారంటీస్ ఈక్వాలిటీ ఆఫ్ రిలీజియన్ మనం పెట్టింది పాజిటివ్ సెక్యులరిజం మనది. ఏ వర్డ్? సెక్యులర్ అనే వర్డ్ కదా. గ్యారంటీస్ ఈక్వాలిటీ, అన్ని రిలీజియన్స్ని మనం ఈక్వల్గా చూడాలి. పాజిటివ్ సెక్యులరిజం మనది, అన్ని రిలీజియన్స్ని ఈక్వల్గా రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి మనది ఇండియన్ సెక్యులరిజం అనమాట. వెస్టర్న్ సెక్యులరిజం ఎలా ఉంటుంది? స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రిలీజియన్ అనమాట. రిలీజియన్ వర్క్ రిలీజియన్ చేయాలి, స్టేట్ వర్క్ స్టేట్ చేయాలి. మీ ఎవరి పని వాళ్ళకు అట్లా. ఈక్వాలిటీ ఆఫ్ రిలీజియన్ ఇట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ యూనిటీ ఆఫ్ ద నేషన్ అంట. ఓకే, ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ త్రూ ఫండమెంటల్ డ్యూటీస్ అంటున్నాడు. ఫస్ట్ వన్ మీరు ఎలిమినేట్ చేసేస్తే ఆన్సర్ వస్తుందా లేదా చూడండి, ఎలిమినేట్ చేయండి. థర్డ్ వన్ మీకు తెలియాలి. ఇట్ ఎన్ఫోర్సబుల్ త్రూ ఫండమెంటల్ డ్యూటీస్. ఎస్, ఫండమెంటల్ డ్యూటీస్లో ప్రమోట్ హార్మనీ అన్నట్లు వర్డ్ ఉందన్నమాట. ఆ వర్డ్ ప్రియాంబుల్లో ఉన్న దాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రియాంబుల్లో ఉన్న వర్డ్ ఫ్రెటర్నిటీ ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్న వర్డ్ని ఇలా తీసుకొచ్చి కలుపుతుంది అనమాట. అంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి, ప్రియాంబుల్, ఈ 4 ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. ఏవైతే ఇంటిగ్రేటెడ్గా వర్డ్స్ వస్తాయో మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అది. ఓకేనా, రైట్. ఇట్లా ఎన్ఫోర్సబిలిటీ త్రూ ఫండమెంటల్ డ్యూటీస్. మనం ప్రియాంబుల్లో ఉన్న వర్డ్ ప్రియాంబుల్లోనే ఎన్ఫోర్సబుల్ కాదు, త్రూ ఫండమెంటల్ డ్యూటీ, మన డ్యూటీ కదా అది కూడా. ప్రమోట్ హార్మనీ అనేది ఆ వర్డ్ ఫ్రెటర్నిటీని ఇంటిగ్రేట్ చేస్తుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట, ఎన్ఫోర్స్ చేస్తుంది అని. ఓకేనా, రైట్. థర్డ్ వన్ కూడా కరెక్ట్ అవుతుంది, సెకండ్ వన్, థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్ అనుకుంటా, చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఫిలాసఫీ బిహైండ్ ద ప్రియాంబుల్. ఫిలాసఫీ ఏంటి అనేది అడుగుతున్నాడు అనమాట. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ మూడ్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంట. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎయిడ్, హెల్ప్, గైడ్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్ అని అడుగుతున్నాడు అనమాట. ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై ద సుప్రీం కోర్ట్. ఓకేనా, జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి. 2 and 3 ఓన్లీ, 2 ఓన్లీ, 1 and 2, 2 and 3. సారీ, ఇక్కడ 1 and 2 and 3 అనుకోండి. ఓకే, చూడండి. ఫిలాసఫీ బిహైండ్ ద ప్రియాంబుల్ ఏంటి? ఇట్ అటెంప్ట్ చేస్తుంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ మూడ్ బై బిఆర్ అంబేద్కర్ అంట. కాదండి, నెహ్రూ గారు. ఇది నెహ్రూ గారు ఎప్పుడు? December 1946 అనమాట. ఓకేనా, ఇక్కడ డేట్ ఉంది ఒకటి, అది మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. చాలా ఇంపార్టెంట్ డేట్ ఇది. తర్వాత 9th 11th December ఏం జరిగింది? 9th December 1946 ప్లస్ 11th December ఏం జరిగింది, తర్వాత ఇంకా ఏం జరిగింది అనేది కూడా మీకు ఆల్రెడీ నేను రివిజన్ చేయించాను. పాత వీడియోస్ మీరు చూస్తే సైలెంట్ ఫీచర్స్ కానీ, మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఇట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బై ద సుప్రీం కోర్ట్. ఎస్, 1973 కేశవానంద భారతి కేస్. ఇట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఎయిడ్, హెల్ప్, గైడ్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ద కాన్స్టిట్యూషన్ టు ద కోర్ట్స్ అనమాట. ఓకేనా, రైట్. ఫస్ట్ వన్ వెళ్ళిపోతే ఏమవుతుంది? 2 and 3 ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి జాగ్రత్తగా. ఓకే అండి, ఇంతటితో మనం Day 4 ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ టాపిక్ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇలానే మీకు మరిన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ తీసుకొస్తాను. ఇంకా ఏం చేయాలో ఆలోచిస్తాను. ప్లస్ మెంటర్స్ అకాడమీ మనం రీసెంట్గా యాప్ లాంచ్ చేసాము. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇలానే మెంటర్స్ అకాడమీని ముందుకు తీసుకెళ్ళండి. అందులో ఫ్రీ మెటీరియల్ అనే సెక్షన్ ఉంటుందండి. ఫ్రీ మెటీరియల్లో మీకు ఏమైనా డాక్యుమెంట్స్, ఫ్రీ డాక్యుమెంట్స్ పెట్టేస్తుంటామండి. జాగ్రత్తగా చూసుకొని ఫోకస్డ్గా 2026కి టైం వేస్ట్ చేయకుండా ప్రిపరేషన్ చేయండి. ఎందుకంటే డిసెంబర్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వెంటనే టైం వెళ్ళిపోతూ ఉంటుందండి. మళ్ళీ జనవరి వచ్చేసరికి ప్రిలిమ్స్ టెన్షన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడున్న టైంని మెయిన్స్కి బాగా జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. మెయిన్స్ ఓరియంటేషన్లో ఆప్షనల్ కానీ అవి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ మీరు సీసాట్లో ఇబ్బంది పడుతుంటే సీసాట్ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయినా తీయండి దానికోసం. ఓకేనా, సీసాట్ చాలా ఇంపార్టెంట్. మీరు జిఎస్లో 199.99 మార్క్స్ తెచ్చుకున్నా సీసాట్లో 66.66 రాకుంటే మెయిన్స్కి క్వాలిఫై కారు కదా. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. Group 1లో కూడా ప్రిలిమ్స్ ఏపీఎస్సీలో కూడా సీసాట్ ఉంది కాబట్టి అక్కడ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది.
ఇంకా టీజీపీఎస్సీ ఇంకా ఏ ఎగ్జామ్స్కైనా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సీసాట్ మీరు అట్లా టచ్లో పెట్టుకొని ఉండండి డైలీ హాఫ్ అన్ అవర్. ఒకవేళ సీసాట్ ఇబ్బంది ఉంటే మీరు చెప్పాను కదా మీకు ఎంత ఎఫర్ట్ పెట్టి GS1లో ఎంతనో ఎఫర్ట్ పెడతారు మీరు. సీసాట్ వల్ల మీకు ఇబ్బంది అవుతే క్వాలిఫై కాకుంటే అసలు ఎంత అది ఎంత బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మేము మెంటర్స్ అకాడమీ మీతో పాటు ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్.